జేబీ మిత్రులరా, నేను బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా సిఎండిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. మందాకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు. ఆయన 30 సంవత్సరాల ఉద్యమం, మాదిగల కోసం చేస్తున్న ఉద్యమం ఈరోజు మాదిగలు ఎంతో కొంత గౌరవంగా ఒక నాయకుడిగా ఎదగటం కానీ, ఒక మాదిగ కాలనీకి ఒక గద్దె, ఒక మండలానికి ఒక గద్దె, ఒక జిల్లాకి ఒక గద్దె, నియోజకవర్గానికి ఒక గద్దె, ఎన్నికలు గట్టినో అంతమంది కార్యకర్తలను తయారు చేయడమే కాక మాదిగల మీద జరుగుతున్న దాడులని, 59 ఉపకులాల మీద జరుగుతున్న దాడులని, 59 ఉపకులాలకి ABCD వర్గీకరణ కావాలని చెప్పేసి అని ఆయన 30 సంవత్సరాల నుంచి చేసే ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద ఎన్నో ఉద్యమాలు, ఆరోగ్యశ్రీ కార్డు తీసుకురావడమే కానీ, ఇంకా వికలాంగుల పెన్షన్లే కానీ, ఇంకా వితంతుల పెన్షన్లే కానీ, వాటి పెంచడానికి కానీ ఎన్నో సభలు, ఎన్నో మీటింగులు, కొన్ని వేల మంది జనాల్ని తరలించి, నాకు తెలిసి బహుశా తెలుగు రాష్ట్రాలలో ఆయన పెట్టిన మీటింగులు ఎవరు పెట్టలేదనుకుంటా. నాకు తెలిసి ఆయన పిలిస్తే పోయినంత జనం ఎవరు రాలేదంట నాకు తెలిసి. కాబట్టి ఈరోజు ఆయనకి పద్మశ్రీ అవార్డు దక్కినందుకు ఆయన ఉపానికి కేంద్ర ప్రభుత్వం ఉన్న నరేంద్ర మోడీ గారు ఆయన్ని గుర్తించి, బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి ఆయన్ని గుర్తించి ఆయనకి ఇచ్చినందుకు మేము స్వాగతిస్తున్నాం. ఇంకా ఉద్యమం, ఇంకా నా జాతి ప్రజల కోసం, 59 ఉపకులాల బిడ్డల రిజర్వేషన్ల కోసం అని చెప్పేసి అని ఇంకా ఆయన తపన పడుతుండు. కాబట్టి ఆయనకి మళ్ళొకసారి జేబీఎం తెలియజేస్తూ, ఆయనకి మన పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు మళ్ళొకసారి అతనికి జేబీఎం తెలియజేస్తూ, అట్లనే కళాకారుడు, ఎన్నో పాటలు, ఎంతోమందికి జ్ఞానం ఆయన పాటల వల్ల, ఆయన చూసి నేర్చుకున్న వాళ్ళు ఎంతోమంది. అసలు ఆయన పేరే ఒక వైబ్రేషన్, ఆయనే ఒక హీరో, ఆయనే నిజమైన హీరో. అలాంటి హీరో ఎవరు? మన గద్దరన్న, యుద్ధ నౌక మన గద్దరన్న. మన గద్దరన్నకి ఏ అవార్డు అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. బండి సంజయ్ గారు ఏం చెప్తున్నారు? ఆయన నక్సలైట్, మా వాళ్ళని ఎంతమందిని చంపిండు, ఎంతమంది పోలీసులను చంపిండు, ఎంతమందిని ఆగం చేసిండు. కాబట్టి ఆయనకి ఎట్టిస్తాం మేము, ఆయన హరులు కాదు అని చెప్పేసి అని ప్రెస్ మీట్లో బండి సంజయ్ అనే మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నంది అవార్డులు, బాగా సినిమాలు వచ్చిన వాళ్ళు, ఆడిన వాళ్ళకి నంది అవార్డులు ఇస్తారు. అది సంస్కృతిగా వస్తుంది అది సినిమా వాళ్ళకి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే నంది అవార్డులు కాదు, గద్దర్ అవార్డులు అని చెప్పేసి అని ప్రకటించింది. గద్దర్ అవార్డులని ప్రకటించి గద్దర్ గారికి పెద్ద విగ్రహం తీసి స్వయంగా ఆయన ఓపెనింగ్ చేసిన మన తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు దాకా కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైతే హీరోలు ఉన్నారో, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు, ఆ సొసైటీ ఏది ఉందో, ఫిలిం ఇండస్ట్రీ సొసైటీ ఉందో, వాళ్ళు ఈరోజు దాకా కూడా నంది అవార్డులు తీసేసి గద్దర్ అవార్డులు పెడితే, ఈరోజు దాకా కూడా ఏ హీరో కానీ, ఏ నిర్మాత కానీ, ఏ ప్రొడ్యూసర్ కానీ, ఎవరు కానీ, ఒక దర్శకుడు కానీ, ఎవరు కానీ ఈరోజు దాకా కూడా గద్దర్ అవార్డులని ఎప్పుడు మాకు ఇస్తారు, గద్దర్ అవార్డులు మాకు ఎప్పుడు అందిస్తారు అని చెప్పేసి అని అడగట్ల. ఎందుకంటే అక్కడ ఒక ఎస్సీ మాల కులానికి చెందిన ఆయన గద్దర్. మరి మేమంతా అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళం కదా. మరి మా సినిమాలు మేము తీసుకున్నప్పుడు ఒక ఎస్సీ వాడు గద్దరు అవార్డు మాకు ఇస్తే ఎట్టా అని చెప్పేసి అని నాకు తెలిసి వీళ్ళు ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళంతా అట్నే అనుకుంటున్నారు కాబట్టి దాని గురించి అడగట్లే. మరి ఇదే బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు నంది అవార్డులు వద్దు గద్దర్ అవార్డులను పెట్టినప్పుడు ఈయనకి కనబడలేదా, వినబడలేదా, మాట్లాడటం నాలుగు రాలేదా? ఈరోజు ఆయనకి పద్మశ్రీ కానీ, పద్మభూషణ్ కానీ ఇవని చెప్పేసి అని కొంతమంది ఆయన అభిమానులు కావచ్చు, కళాకారులు కావచ్చు, తెలంగాణ 2 రాష్ట్రాల ప్రజలు కావచ్చు, వాళ్ళు అడుగుతారు, తప్పే ఉంది. కుదరదు అని చెప్పేసి, అంతేగాని ఆయనని ఏలన చేసినట్టు, ఆయన గురించి తప్పుగా మాట్లాడినట్టు ఇది మాట్లాడితే మాత్రం మేము బరాబర్ ఖండిస్తానికి మాత్రం బహుజన ముక్తి పార్టీ బరాబర్
ఖండిస్తూనే ఉంటుంది. అంటే ఒక ఒక దళితుడైనా అదే సమాజ వర్గంలో, అదే నక్సలైట్ పార్టీలలో, అదే ఎర్రజెండా పార్టీలలో, అదే ఒక కమ్మో రెడ్డో, ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన ఆయన ఇదే ఇంత ఉద్యమం, ఇంత స్పిరిట్ గద్దర్లాగుంటే ఒకలా ఆయన చచ్చిపోతే ఇదే బండి సంజయ్ ఆయనకి ఇప్పిస్తాగాను అంటే ఒక దళితుడనేగా కారణం. చూసారా, అవార్డులు ఇచ్చే కాడ కూడా కుల వివక్షత అనేది ఇంకా పోట్ల. కాబట్టి తెలంగాణ 2 రాష్ట్రాలు ఉన్న ప్రజలారా గమనించండి, మనం ఎంత స్థాయికి ఎదిగినా, మనం ఎక్కడికి వెళ్ళినా కులం అనే పిచ్చి మన ఎమ్మడి తిరుగుతూనే ఉంటుంది. ఆ కులాన్ని బొందబెట్టిన రోజే సొసైటీలో మనకంటే ఒక గుర్తింపు ఉంటుంది. కాబట్టి కుల నిర్మాణం పోవాలి, కులాలు పోవాలని చెప్పేసి అని ఈ బహుజన ముక్తి పార్టీ మట్టి ప్రసాద్ డిమాండ్ చేస్తూ మందాకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు స్వాగతిస్తున్నాం. గద్దర్ గారికి కూడా అవార్డు ఇవ్వాలని చెప్పేసి అని కూడా ఈ బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం.